అనేది టీజర్ వచ్చింది కదా, హిట్ 3 ఎట్లుంది? నా ఇంకా 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 మీరు నాని నాని అనకండి అన్న. చిన్న పిల్లగాని పిలిచినట్టు పిలుతురు ఏందన్నా మీరు? చూసిన ఆ టీచర్ ఎట్టున్నదా? గజ్జలు వణుకుతున్నాయి. లాఠీ దెబ్బ అంట, అది ఎట్లుంటది? నాని లాఠీ దెబ్బ కొడితే పిర్రలు కాదు, మొత్తం అన్ని కిందికి మీకు అన్ని సురద పెట్టాలి, దద్ది లెక్కలే, వాసిపోవాలి. సన్నగున్నోడు కూడా లావ్ అయిపోతాడు. బద్దలు వలిపోవాలా? భాషంగా అంటారుగా ఆ టైప్ లో. దసరా తర్వాత నుంచి మనోడు విశ్వరూపం చూపిస్తున్నాడు. ఈ సినిమాలో ఇంకా మరి దారుణంగా ఉన్నాడు. ఇంకోసారి నాని అని నేచురల్ స్టార్ నాని అంటే మాత్రం ఒక్కొక్క నేను నరుకుతానని చెప్తున్నా. నరరూప రాక్షసుడు రా నాయన. అన్ని అడవిలో ఉండాల్సిన అన్న, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండాల్సిన సింహం. ఆ లాయర్లకు కూడా ఇటువంటి ఏమైనా పేరుంటే ఇగో అది నాని. అన్ని డిపార్ట్మెంట్ లో ఇటువంటి వాడు ఒకడు ఉండాలి. ఆ కత్తి పట్టుకున్న కర్ర క్రూరత్వం గల ఒక మనిషి. జరబా కత్తి పట్టుకున్న క్రూరత్వం గల ఒక మనిషి, అడవిలో ఉండాల్సిన అన్న, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండాల్సిన సింహం. 4 సింహాలు ఉంటే బాగుండదు అనిపించింది. ఆ 3 సింహాలకి ఇదో పెద్ద సింహం లాగా ఫీలింగ్ కలిగింది నాకైతే. మరి ఎంత దారుణం. పోలీస్ స్టోరీ చూస్తాం అనుకో, మరో పోలీస్ స్టార్ కాదు, అంతకు మించిందే కనపడతాంది. ప్రతి ఒక్కటి అరుస్తుండే, ఇది ఏ ఏ ఏ ఏ ఏ అని అరుస్తుండే. ఓ బాబోయ్, వాడిని ఏమన్నా అన్నాడు మింగే అన్నాడు. సినిమా రాకపోతే కానీ మింగేరా అన్నాడు. అడ్డొస్తున్నాడు మింగేరా అన్నాడు. మరి ఇంత దారుణంగా మనల్ని చూపిస్తున్నారంటే ఇక సినిమా వేరే తెరుస్తాడేమో. హిట్ 3 కాబట్టి 3వ కన్ను తెరుస్తాడేమో. త్రిమూర్తుల విశ్వరూపం ఎలా ఉంటుందో ఈ 3వ హిట్ 3తో నాని చూపిస్తాడు. సారీ, ఐఎమ్ సారీ, నేను కూడా మళ్ళీ నాని అంటే నాని 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 నేషనల్ స్టార్ నాని కాదు, నరరూప రాక్షసుడు అర్జున్ సర్కార్ తో పెట్టుకుంటే ఒక్కొక్కడికి మళ్ళా చింపి అవతల పడేస్తాడు. ఖచ్చితంగా చంపి పారేతాడు. అర్జున్ సర్కార్ ఉతికి చంపి పారేతాడు. అర్జున్ సర్కార్ అయితే ఖతర్నాక్ అనిపించింది. నాకైతే భయం ఉంటుంది భయ. ఫస్ట్ టైం నాకు నాని టీజర్ ట్రైలర్ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ టైం నాకు భయం పుట్టింది. ఈ టీజర్ చూసిన తర్వాత అంతా బాగుంది. బీజిఎం అయితే కిర్రాక్. ఇంకా డైరెక్ట్ దండాలు పెట్టాలి. మరి ఇంత విశ్వరూపం ఎందుకు చూపించాలనుకున్నాడో సినిమా చూద్దాం. సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది. టీజరే ఇంకా ట్రైలర్ ఉంది. ట్రైలర్ చూస్తే ఇంకేమైంది. ఓకే.